హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 75 చూసే ముందు పార్ట్ 74 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆంటీ హెల్త్ చాలా రోజుల నుంచి డిస్టర్బ్డ్గానే ఉంది. నీకు చెప్తే ఫీల్ అవుతావని ఎవ్వరూ చెప్పలేదురా అని చెప్పిన ఉదయ్ని తలెత్తి చూసిన రాణా కళ్ళు భస్మం చేసేలా భయపెట్టాయి. ఒరేయ్ ప్లీజ్, ఇప్పుడు అమ్మ కార్యం ఇంపార్టెంట్, నువ్వు ఏది చేయకు అని భయపడుతూనే రాణాను హ్యాండిల్ చేయడానికి చూసిన ఉదయ్ను షర్ట్ పట్టుకొని ఈడ్చి పడేసి ఇంట్లోకి వెళ్ళినవాడు పారిపోయే ఛాన్స్ కూడా లేకుండా మెయిన్ డోర్ లాక్ చేసి కొరడాతో ఇంట్లో వర్కర్స్ అందరినీ చావగొడుతూ ఉంటే రుద్రాణి నేహ భయపడి పారిపోయి లాక్ చేసుకొని రూమ్లో దాక్కున్నారు. ఆపడానికి ట్రై చేసిన ప్రతాప్ వర్మ, ఉదయ్ కూడా రాణా ఆవేశాన్ని తట్టుకోలేకపోయారు. ఎవరైనా చచ్చిపోతారేమోనని భయం కూడా స్టార్ట్ అయింది ప్రతాప్ వర్మలో. అంత మూర్ఖమైన ఆవేశంలో ఉన్నాడు రాణా. అదే ఆవేశంతో వివేక్ వీపు కూడా చీరేశాడు రాణా. ఎలా జరిగిందో ఏం జరిగిందో చెప్పమని. మావయ్య ప్లీజ్ హెల్ప్, సేవ్ మీ అని నేల మీద పడి పొరలాడుతూ అరుస్తున్న వాడి అరుపులు వర్కర్స్ అరుపుల కన్నా దారుణంగా ఉన్నాయి. ఉదయపు ఎండకే కందిపోయేంత సుకుమారుడు కదా మరి, దీనికే ఇలా అరిసి చేస్తే అసలు నిజం తెలిసిన తర్వాత వీడి పరిస్థితి ఏంటో మరి. మొదటిసారి అదుపు తప్పిన రాణా ఆవేశం రాక్షసుడిని తలపిస్తూ ఉంటే ఏదో ఒక అనర్థం జరిగేలోపే ఆపాలనుకున్న ప్రతాప్ వర్మ, దీనికంతటికీ కారణం అమృత, గుడ్డిగా తనని నమ్మిన నువ్వు, నీ భవిష్యత్తు కోసం వెంపర్లాడిన నేను, కేవలం మనమే మీ అమ్మ చావుకి కారణమయ్యాం అని అరిచి చెప్తున్న ప్రతాప్ వర్మ ఒక్కో మాట రాణా గుండెల్లో శూలాన్ని దించినట్టే అయింది. చుట్టూ ఉన్న అందరినీ చూసి కొరడా విసిరేసి బయటకు వచ్చిన రాణా ఇక తిరిగి ఇంటికి వెళ్ళింది లేదు. అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఈ మ్యాటర్ బయటకు రాకుండా చూసుకోమని ఉదయ్కి తన పిఏకి చెప్పిన ప్రతాప్ వర్మ తర్వాత జరగవలసిన కార్యక్రమాలు చూసుకున్నాడు. రేవతి గారి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత అటు నుంచి అటే ఉదయ్ ఇంటికి వెళ్ళిపోయిన రాణా ఇక రేవతి మ్యాన్షన్ ముఖం చూడలేదు. 11వ రోజు తల్లి పెద్ద కర్మకు పూజ వరకు మాత్రమే ఉండి తన బాధ్యత నిర్వర్తించుకున్న రాణా అదే రోజు తన బిజినెస్కు అంకురార్పణ చేశాడు. తండ్రి పేరు ఎక్కడ వాడకుండా తనకంటూ ఒక చిన్న డబుల్ బెడ్రూమ్ హౌస్ రెంట్కి తీసుకొని దానిలోనే తనకంటూ ఒక ఆఫీస్ రూమ్లో వర్క్ స్టార్ట్ చేసిన రాణాకు వర్క్లోనూ ఫైనాన్షియల్గానూ ఫస్ట్ పార్ట్నర్ ఉదయ్ మాత్రమే. కొడుకు అలా ఒక ఎకనామికల్ లైఫ్ లీడ్ చేయడం ఏ మాత్రం భరించలేని ప్రతాప్ వర్మ, లేబర్ బతుకుతున్నావు, నా పేరు నా డబ్బు వాడుకోకపోయినా నీది అనుకున్న బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేస్తాను, దానిలో నీ టాలెంట్ చూపించి గెలువు అని రాణా పౌరుషాన్ని రెచ్చగొట్టినా ఎక్కడ తగ్గలేదు రాణా. కంపెనీలో నా షేర్ వాల్యూ నా ఇన్వెస్ట్మెంట్గా యూజ్ చేసుకుంటానని ఆ పెద్ద మనిషికి చెప్పు అని మధ్యలో రాయబారిగా ఉన్న ఉదయ్కి చెప్పి, అంతకు మించి ఆయన బ్రాండ్తో సంపాదించిన ఏ రూపాయి నాకు అక్కర్లేదు అనేసి తన వాల్యూ షేర్స్ మీద తీసుకున్న క్రెడిట్తోనే బిజినెస్ విస్తరించాడు రాణా. ఎంత దూరం పెట్టినా ఆ తండ్రి కొడుకే కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంతవరకు రాణాకు హెల్ప్ అయింది. సింహానికి సింహమే పుడుతుంది అనేలా రాణా మీద ఒక రెస్పెక్ట్ ఏర్పడింది. ఒక ఆడదాని చేతిలో మోసపోవడం, అది తల్లి మీద ఎఫెక్ట్ పడడం, అందరినీ ఎంతో ప్రేమగా చూసుకునే తల్లి చావుకి ఇంట్లో అందరూ కారణమయ్యారన్న కోపం, భార్య కన్నా ఎక్కువగా బిజినెస్ మీద సంపాదించడం మీద దృష్టి పెట్టిన తండ్రి నిర్లక్ష్యం, అన్ని ప్రతిక్షణం రాణాను ఇంకా బండరాయిలా మార్చేస్తూ ఉంటే 24 గంటలు వర్క్ మీద ఫోకస్ చేస్తూ తన గుండెను గుచ్చుతున్న జ్ఞాపకాల గుణపాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు రాణా. ఈ ప్రాసెస్లో ప్రతి స్టెప్లో రాణాతో పాటే ఉన్న ఉదయ్ కూడా ఒకలాంటి మిషన్లానే మారిపోయాడు. అలా 2 ఇయర్స్లోనే బండగా కఠినంగా ఒక మిషన్లా మోనార్క్లా తనకంటూ ఒక స్టేటస్, ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రాణా నెమ్మదిగా బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తూ కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్వీ కన్స్ట్రక్షన్స్ని ఒక బ్రాండ్గా నిలబెట్టాడు. నడుస్తున్నప్పుడు చూడని నలుగురు సక్సెస్ అనే సింహాసనం మీద కూర్చున్నాక వంగి దండాలు పెడతారు. అదే లోకం తీరు. ఎప్పుడైతే రాణా సక్సెస్ రీచ్ అయ్యాడో బిజినెస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాడు. 3 సంవత్సరాల బిజినెస్ పరంపరలో తనకన్నా ముందున్న ముదురు తలకాయలన్నిటినీ దాటుకొని అగ్రస్థానానికి చేరిన అతన్ని పడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు, అందులో కొన్ని అమ్మాయిలైతే మరికొన్ని యాక్సిడెంట్స్, అన్నిటినీ అధిగమించాడు.
ఆర్వి కన్స్ట్రక్షన్స్లో ఎంతోమంది అమ్మాయిలు వర్క్ చేస్తూ ఉన్న పర్సనల్ అసిస్టెంట్ని మాత్రమే రాణా టార్గెట్ చేయడానికి రీజన్ ఇది కూడా. కొంతమంది అలా, కొంతమంది ఇలా డబ్బుకు అమ్ముడుపోయి క్యారెక్టర్ని పడక సుఖాల కోసం తాకట్టు పెట్టే శరీరాలను తనదైన స్టైల్లో నరకం చూపించి వదలటం స్టార్ట్ చేశాడు. మొత్తం ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు కూడా రాణాకు అమ్మాయి వ్యసనం కాదు, ఒక ఆడదాని వల్ల పగిలిన గుండెలో పెరిగిన ద్వేషాన్ని మరొక ఆడదాని మీద చూపించే చీప్ క్యారెక్టర్ కాదు తనది. దేని దారి దానిదే, క్యారెక్టర్ని బట్టే రెస్పెక్ట్. దీనికి ఏజ్, జెండర్, స్టేటస్, ఇమేజ్, బ్రాండ్తో సంబంధమే లేదు. ఇది డెవిల్ దగ్గర ఫిక్స్. ప్రతాప్ గారు ఆ రోజు తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్ల ఇన్ని జీవితాలు తారుమారయ్యాయి. బహుశా ఆంటీ అన్నదే కరెక్టేమో, ఆ ఉసురు ఈ విధంగా అనుభవిస్తున్నారేమో అనుకున్న ఉదయ్ బాధగా రాణాని చూశాడు. అప్పుడు అమృత వదిలేసి వెళ్ళింది, ఇప్పుడు చైత్ర వదిలేసి వెళ్ళింది. అసలు వాళ్ళకు వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్క మనిషి మనసుతో ఆడుకోవడం ఎందుకు అని ఇద్దరి మీద వస్తున్న కోపంతో పిడికిలు బిగించి అతి కష్టంగా తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటూ కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. నువ్వు చీటర్, నేను చంపేయాలి, నీ వల్ల నేను చాలా ఏడ్చాను. అమ్మ నాన్న సూసైడ్ చేసుకున్నారు, ఉన్న ఒక్క అమ్మమ్మని నువ్వు చంపేశావు, అందుకే నేను చంపేయాలి. అప్పుడే నేను ప్రశాంతంగా నా కొడుకుతో బతుకుతాను. నాకు ఇంకేమీ వద్దు, నిన్ను చంపే ఒక్క ఛాన్స్ ఇవ్వు డెవిల్, ప్లీజ్ ప్లీజ్ డెవిల్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వు డెవిల్, నిన్ను ఇష్టంగా చంపేయాలి అని కన్నీళ్లతో బ్రతిమిలాడుతున్న చైత్రను అదే కన్నీళ్లతో చూస్తున్న రాణా గుండె దహించుకుపోతోంది. కపుల్స్ హెవెన్ సెంటిమెంట్ డ్రింక్ కావాలని తాగించే చైత్రను పక్కకు లాక్కుపోయిన రోజే ఆ మత్తులో చైత్ర గతాన్ని తెలుసుకున్నాడు. మత్తులో కూడా ఏడుస్తూ దీనంగా ప్రాధేయపడుతున్న చైత్ర పాదాల దగ్గర ఆ రోజే తన ప్రాణాన్ని పెట్టేశాడు రాణా. అందుకే పాలల్లో విషముందని తెలిసి కూడా ప్రశాంతంగా తాగేసిన రాణా చైత్ర కోరుకున్నట్టు తన కళ్ళ ముందే చావడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత కూడా తనని ఫాలో అవ్వడానికి కారణం చైత్ర సేఫ్టీ గురించి. రిటర్న్ వచ్చాక స్విమ్మింగ్కి వెళ్తున్నా అని చెప్పి విష్ణువర్ధన్ లాయర్తో మాట్లాడి అప్పటికప్పుడు తన పేరు మీద ఉన్న యావదాస్తిని చైత్ర లక్కి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్ చేశాడు. చనిపోతూ చైత్ర చేతికిచ్చిన బ్రీఫ్ కేస్ అదే. ఇవేమీ తెలియని చైత్ర ఇప్పుడు ఎక్కడుందో, ఎలా ఉందో, అసలు ఏమైపోయిందో కూడా తెలీదు. అలా మత్తులో ఏడుస్తున్న చైత్ర ఫేస్ 2 చేతులతో హోల్డ్ చేసి ఫోర్హెడ్ మీద కిస్ చేసిన రాణా, నేను లేకుండా బ్రతుకుతావే నువ్వు అని చైత్ర కళ్ళలోకి చూస్తూ ఆర్తిగా అడిగాడు. బ్రహ్మాండంగా అని పెద్దగా నవ్వుతూ బార్లా చేతులు చాపిన చైత్ర ఫేస్ ఒక్కసారిగా రాణా గుండెల్లో మెదిలి ఉలిక్కి పడుతూ కళ్ళు తెరిచాడు. ఎర్రగా రగులుతున్న నిప్పు రవ్వలను తలపిస్తున్న రాణా కళ్ళలో సన్నటి కన్నీటి తెర. బతుకుతావా నువ్వు అని ప్రశ్నించుకోగానే అతని గుండె ఆగిపోతున్న ఫీలింగ్. ఆ ఉలిక్కిపాటుతో అతని గుండెల మీదున్న లక్కి చిన్నగా కదిలాడు. వాడిని జోకుడుతూ బరువుగా మారిన గుండెకి బలవంతంగా నోటితో గాలి తీసుకుని వదిలి, రాక్షసి రమ్మి అమ్మ చావమని అడిగింది. సరే అని ఛాన్స్ ఇస్తే కొంచెం కూడా జాలి లేకుండా బ్రతికించింది. నన్ను వదిలి పారిపోయింది. ఏం చేయాలిరా మీ అమ్మని అని అప్పటికే 100 సార్లు ప్రశ్నించుకున్న ప్రశ్న మళ్ళీ ప్రశ్నిస్తున్న రాణా గుండెల్లో వేల అగ్నిపర్వతాలు బద్దలవుతున్న ఫీలింగ్. చెన్నై సిటీలోనే కాస్ట్లీ బార్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు వివేక్. స్విట్జర్లాండ్లో జరిగింది ఇది అని తెలియని వీడు అమృతం తీసుకొచ్చి ఇంట్లో పెడితే తను సేఫ్ అన్న భ్రమలోనే ఇంకా ఉన్నాడు. వాడి బ్రెయిన్ బ్లాస్ట్ చేసే న్యూస్ ఫోన్ రూపంలో వింటాడని తెలియని వాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు. పారిపో వివేక్, నీ మొగుడు ఫ్లైట్లో ఉన్నాడు, అది ల్యాండ్ అయ్యిందా నీ మేడ మీద తలక ఎగిరిపోతుంది అని అటు నుంచి విన్న వార్నింగ్కి తలకెక్కిన మత్తు మొత్తం దిగి ఏం వాగుతున్నావు అని రౌడీగాడి మీద మండిపడ్డాడు. వాడు చస్తాడు అనుకొని ఇప్పటి వరకు నీకేం చెప్పలేదు, బట్ యముడిని కూడా ధిక్కరించి బతికి బయటపడ్డాడు. నిజాలు తెలిసిన వాడి టార్గెట్ 2. 1 అమృత చైత్రలను వెతికి పట్టుకోవడం, అందుకు కారణమైన తలకాయను పగలగొట్టడం. ఏది ఎటు నుంచి మొదలైనా మొదట తలకాయ నీదే. నీ సేఫ్టీ కోసం చెప్తున్నా, వాడు నిన్ను పట్టుకునేలోపు నువ్వు ఇండియా వదిలిపో అని స్విట్జర్లాండ్ స్టోరీ మొత్తం క్లుప్తంగా చెప్పేసి కాల్ కట్ చేశాడు రౌడీగాడు. బెదిరిపోతూ తన ఎదురుగా ఉన్న నిషాంత్ని తీసుకొని బయటకు పరిగెత్తాడు వివేక్. ఆఫ్టర్ 6 అవర్స్
చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెక్అవుట్ అయ్యి బయటకు వస్తూ ఉన్నాడు రాణా. వాళ్ళ కోసం వచ్చి వెయిట్ చేస్తున్న తన కార్ డిక్కీలో డ్రైవర్ లగేజ్ పెట్టాక వాడిని ట్యాక్సీలో వచ్చేయమని చెప్పి కార్ ఎక్కాడు ఉదయ్. లక్కీని సరిగ్గా అడ్జస్ట్ చేసుకొని కార్ స్టార్ట్ చేశాడో లేదో రాణా ఫోన్ రింగ్ అయింది. లోకల్ ల్యాండ్లైన్ నెంబర్ కావడంతో లిఫ్ట్ చేసిన రాణాతో, మీ వైఫ్ హాస్పిటల్లో ఉన్నారు సార్, మీరు త్వరగా రండి అని చెప్పడంతో షాక్ స్టేట్లో ఫోన్ వదిలేశాడు రాణా. రాణా కండిషన్కి ఏమైంది అని అడిగిన ఉదయ్ని చూస్తూనే కార్ ఎక్సలేటర్ రైజ్ చేసిన డెవిల్ బాబు, చైత్ర హాస్పిటల్లో ఉందంట అంటూనే నిమిషాల్లో వాళ్ళు చెప్పిన హాస్పిటల్కి రీచ్ అయ్యాడు. చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయిన చైత్ర హాస్పిటల్లో ఉండడం ఏంటి అని కంగారు, టెన్షన్ ఇద్దరిలోనూ. అసలు ఎటువంటి కండిషన్లో ఉందోనన్న ఆందోళన. ఇంకొక పక్క తల్లి పేరు విన్న లక్కీకి తల్లిని చూడాలన్న ఆరాటం. ఫాస్ట్గా రిసెప్షన్లో నా వైఫ్ ఎక్కడుంది అని అడిగిన రాణా తన పేరు చెప్పేసరికి, మీ వైఫ్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నారు సార్ అని చెప్పింది. వినడమే రాణా గుండె వేగం పెరిగింది. మిమ్మల్ని చీఫ్ డాక్టర్ కలవాలి అంటున్నారు అని చెప్పేది కూడా వినకుండా చైత్రని చూడాలన్న ఉద్వేగంతో పోతున్న రాణా వెనకే పరిగెత్తాడు ఉదయ్ కూడా. రిసెప్షన్ నుండి కాల్ రావడంతో ఆ బ్లాక్ డ్యూటీ డాక్టర్ రాణాని రిసీవ్ చేసుకుని ఐసీయూ రూమ్లోకి తీసుకుని వెళ్ళాడు. చైత్ర ఉంటుంది అనుకున్న బెడ్ మీద అన్కాన్షియస్గా అమృత కనిపించి ఆరక్షణం రాణా గుండె ఆగిపోయేలా చేసింది. అమృతని చూడడమే ఇక అడుగు ముందు వేయడం కూడా మర్చిపోయిన రాణా శిలలా నిలబడిపోతే నిస్సత్తువుగా మారిపోయిన రాణా చేతుల్లో నుండి లక్కీ కిందకు జారిపోయాడు. ఒక పెద్ద అల మీదకు వచ్చి ముంచేస్తున్న ఫీలింగ్ ఉదయ్ది కూడా. కంప్లీట్ షాక్తో అమృతను చూస్తూ ఉన్న ఉదయ్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి నిమిషం పడితే తల తిప్పి రాణాను చూశాడు. డెవిల్, అమ్మాయి ఏది అని కాళ్ళు పట్టుకొని లక్కీ ఒక పక్కన ఊపేస్తూ ఉంటే, సార్, హలో సార్, మీకు వినిపిస్తోందా? తను మీ వైఫ్, ఎమ్ ఐ రైట్ అని డ్యూటీ డాక్టర్ పదే పదే అడుగుతూ ఉన్నా రాణాకు ఏది వినపడడం లేదు, ఏది తెలియడం లేదు. కేవలం అమృతను చూస్తున్న అతని కళ్ళలో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. ఎస్ డాక్టర్, షీఈ్ మై సిస్టర్ అండ్ రాణా వైఫ్ అని ఉదయ్ డాక్టర్కి ఆన్సర్ ఇచ్చి, ఒక్క నిమిషం అంటూనే రాణా షోల్డర్ పట్టుకుని కుదిపేసరికి తల తిప్పి చూసిన రాణా కండిషన్ ఏమిటో అంచనా వేయడానికి కూడా ఉదయ్ ఆలోచన సరిపోలేదు. అమృత, అది అమృతే కదా అని ఏదో ట్రాన్స్లో ఉన్నట్టే అడిగిన రాణాతో, అది చైత్ర కాదు, అమృత, నీ వైఫ్ అమృత అని స్ట్రెస్ చేసి చెప్తున్న ఉదయ్ షోల్డర్ మీద వాలిపోయాడు. రాణా చుట్టూ చేతులు బిగించి లక్కీని చూశాడు ఉదయ్. తల్లిని అటువంటి సిచ్యువేషన్లో ఎన్నోసార్లు చూసిన లక్కీకి ఏమనిపించిందో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి సోఫాలో ముడుచుకొని పడుకున్నాడు. రాణా సిచ్యువేషన్కి గుండె తరుక్కుపోతూ ఉన్న ఫీలింగ్. ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా ఆగని కన్నీటి కళ్ళతో డాక్టర్ని చూస్తే, చీఫ్ డాక్టర్ మీతో మాట్లాడాలని చెప్పారు సార్, నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. లక్కీ భయపడుతున్నాడురా, వాడికిప్పుడు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు అని చిన్న గొంతుతో రాణాకు మాత్రమే వినబడేలా చెప్పిన ఉదయ్ మాటతో లాంగ్ బ్రీత్తో తనను తాను స్టేబుల్ చేసుకున్న రాణాకు గుండె పట్టేసిన ఫీలింగ్. ఈ మనసు చాలా విచిత్రమైనది, చాలా భయంకరంగా ఉంది. సింగిల్ హ్యాండ్తో అన్నీ హ్యాండిల్ చేయగలిగిన నాకు దీన్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అని హార్ట్ మీద వేలితో పొడుచుకుంటూ చెప్తున్న రాణా పెయిన్కి స్టేబుల్గా నిలబడటం ఉదయ్ వల్ల కావడం లేదు. మళ్ళీ గట్టిగా రాణాను వాటేసుకున్నాడు. ఒక్క నిమిషం అలాగే ఉండి తనను తాను సంభాలించుకున్న రాణా డాక్టర్తో మాట్లాడరా, నా యాపిల్ గడిని చూసుకోవాలి అంటూ ఉదయ్ని పంపి లక్కీ దగ్గరికి వచ్చాడు. సోఫా ముందు మోకాళ్ళ మీద నీళ్ళలోనైన రాణాను నీళ్ల కళ్ళతో చూస్తూ, అమ్మ ఏది డెవిల్, అమ్మ ఎక్కడుంది, అమ్మని నువ్వేం చేశావు అని అడుగుతూ ఉంటే గుండెల్లో వేల అగ్నిపర్వతాలు బద్దలవుతున్న నొప్పి ఆ తండ్రిది. తన ఎమోషన్స్ తనలోనే అదిమి పెడుతూ లక్కీ తల మీద చేయి వేసి, నువ్వు బేబీ బాయ్లో ఉండకూడదు, స్ట్రాంగ్ బాయ్లో ఉంటానంటే నీకు ఒక నిజం చెప్తాను అన్నాడు. నేను బేబీనే డెవిల్, అమ్మనందరూ ఏడిపిస్తున్నారని నేను పెద్ద బాయ్లా యాక్ట్ చేశాను, కానీ నేను బేబీనే, అమ్మ ఉంటేనే నేను స్ట్రాంగ్ అని తన చిన్ని మనసులో అమ్మ కోసం పడుతున్న బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియని నిస్సహాయతతో వెక్కుతూ ఉంటే రాణా పిడికిలి ఆవేశంతో బిగుసుకుంది.
డోంట్ టాక్ లైక్ దట్ మై బాయ్ అని బేస్ వాయిస్లో చెప్తూనే వాడిని చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకుంటూ, అమ్మ ఎక్కడున్నా నేను తీసుకొస్తాను, అమ్మ గురించి నువ్వు వీక్ అయితే అమ్మకు షేమ్ అని వాడిని మోటివేట్ చేసిన రాణా లక్కీని సెట్ చేసుకునే పనిలో పడ్డాడు. 1 అవర్ తర్వాత వచ్చాడు ఉదయ్. ఎవరో పెద్ద ఆయన తీసుకొచ్చి అడ్మిట్ చేశాడంట. డీటెయిల్స్ అడిగితే నీ వైఫ్ అని చెప్పి నీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి వెళ్ళాడు. అది కూడా అమృత చెప్పిందని చెప్పాడని తను తీసుకువచ్చిన ఫుటేజ్ ఉన్న ఫోన్ రాణాకు ఇచ్చాడు ఉదయ్. 50+ ఏజ్, సగం నెరిసిన గడ్డంతో సాలిడ్గా ఉన్న కటౌట్ని స్క్రీన్ మీద చూస్తున్న రాణా కళ్ళు చిన్నవయ్యాయి. కొంచెం కూడా కంగారు టెన్షన్ లేని వాడి బిహేవియర్కి ఫోన్ రిటర్న్ ఇచ్చి వాడి సంగతి చూడు, అలాగే ఇంటికి కాల్ చేసి ఫుడ్ పంపించమని చెప్పు, స్పెషల్గా లక్కీ కోసం అని అనడంతో సరే అని ఉదయ్ వెళ్ళిపోయాడు. ముద్దబంతిలా మెరిసే రూపంతో ముద్దుగా బొద్దుగా ఎప్పుడూ అమాయకత్వంతో స్వచ్ఛంగా కనిపించే అమృత రూపం ఇప్పుడు అలా లేదు. శారీరకంగా మానసికంగా తను అనుభవించిన నరకం ఉదయ్ రాణాలకు తెలియకపోయినా కడుపుకు సరిగా తిండి కూడా లేని కటిక దరిద్రంలో బ్రతికే ఒక నార్మల్ అమ్మాయిలా కనిపిస్తున్న తన బక్క చిక్కిన పిచ్చి రూపానికి ఏం జరిగింది, అసలు ఎందుకు ఇలా అయింది అన్న ఆలోచనతోనే 2 రోజులు గడిచిపోయాయి. ఆ 3 రోజులు రాణా హాస్పిటల్ దాటి బయటకు వెళ్ళలేదు. లక్కీని కూడా తనతోనే ఉంచుకొని వాడి కేరింగ్ మొత్తం రాణానే చూసుకుంటున్నాడు. ఈ గ్యాప్లోనే విష్ణువర్ధన్ తన లాయర్ ద్వారా తెలుసుకున్న ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ మ్యాటర్తో పాటు వికాస్ చైత్రల మిస్సింగ్ మ్యాటర్, లక్కీ రాణా దగ్గరే ఉన్నట్టు ప్రతాప్ వర్మకు చెప్పి వాడు ఇండియాకి వచ్చి 3 డేస్ అయింది, ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు, మాట్లాడు అని చెప్పాడు. చైత్ర మిస్సింగ్, రాణా ఇంటికి రావకపోవడం ఎందుకో మనసు పదే పదే రేవతి గారి మాటలను గుర్తు తెస్తూ ఉంటే చాలాసార్లు కొడుకుకు ఫోన్ కొట్టి రిప్లై లేక విసిగిపోయి ఉదయ్తో మాట్లాడిన ప్రతాప్ వర్మ ఇంటికి వచ్చాక మాట్లాడతాను, వాడు బాగున్నాడు, ఇప్పుడు నేనేమీ చెప్పలేను అంకుల్ అని అనడంతో రాణా ఇంటికి రావడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ వర్మ. ఇటు రుద్రాణి తన బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరో చేసిన కొడుకు ఏమైపోయాడు అన్న దిగులుతో, మరొక పక్క కూతురు బ్రతుకు నాశనం అయిందన్న దుఃఖంతో కడుపు నిండా తిని అది అరిగేదాకా ఆలోచిస్తూ అలసిపోతోంది. ఇక నేహ అసలు లోకంతోనే సంబంధం లేనట్టు గది దాటి బయటకు రావడం లేదు. తనకు జరిగిన నష్టాన్ని తలుచుకొని ఏడ్చి అలాగే ఒంటరిగా ఉండిపోతున్న తనకు ఇక బయట ఏం జరుగుతుందో ఏదీ తెలియదు. పారిపోయే ప్రాసెస్లో ఉన్న వివేక్ మాత్రం టెన్షన్లో ఉన్నాడు. నిషాద్ని తనతోనే రమ్మని పిలిస్తే అమృతను వదిలేసి రాలేనని రిక్వెస్ట్ చేయడంతో వాడిని వదిలేసి మాల్దీవ్స్లో దిగాడు వివేక్. రూమ్కి రావడమే నిషాంత్కి కాల్ చేసి ఆ బాస్టర్డ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, అక్కడ ఏం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే, ఏమో నాకు తెలియదు వివేక్, అమృత హాస్పిటల్లో ఉంది, వాడు నాకు ఫోన్ చేసి చెప్తే వెంటనే వెళ్ళి చూశాను. ఈ 3 డేస్ నుండి మీ బావ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, మళ్ళీ వెళ్ళాలంటే నాకు అవ్వడం లేదు, వాడు అమృతని చాలా కష్టపెట్టాడు, తను చాలా పాడైపోయింది అని బాధపడుతున్న నిశాంత్ ఏడుపు వినలేక, ఇప్పుడు నాకు అదా కావాల్సింది అని తిట్టేసి ఫోన్ కట్ చేసిన వివేక్ తల పట్టుకున్నాడు. అసలు నా చుట్టూ ఏం జరుగుతోంది, నేను ఏమనుకుని స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఎక్కడికి పారిపోయి వచ్చాను, కింగ్లా బతకాలనుకున్న నేను చైత్రను చూసిన దగ్గర నుండి టెన్షన్ పడుతూ ఇప్పుడు ఇలా పారిపోయి వచ్చాను. అసలు నా ప్లాన్, నా లైఫ్ వాడి చేతిలోకి ఎప్పుడు వెళ్ళింది అని జుట్టు పీక్కుంటున్న వాడికి మాడు నొప్పి తప్ప ఇంకా ఏమీ మిగల్లేదు. అమృత కళ్ళు తెరిచింది అని ఉదయ్ ఫోన్ చేయడంతో లక్కీకి ఫీడ్ చేస్తున్న రాణా వాడిని ఎత్తుకొని వెంటనే అమృత దగ్గరికి వచ్చాడు. ఉదయ్ చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉన్న అమృత డోర్ సౌండ్కి తలెత్తి లోపలికి వస్తున్న రాణాని చూడడమే స్థాణువైపోయింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఒకరినొకరు చూసుకున్న రాణా అమృత మానసిక స్థితి ఏమిటి? జరిగినది ఏదీ తెలియని అమృత రాణాపై ఆశలు పెంచుకుంటుందా? అన్నీ తెలిసిన రాణా జరిగిందంతా అమృతకు తెలిసేలా చేస్తాడా? ఇప్పుడు రాణా తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? జరిగిందంతా తెలుసుకుంటే రాణాను చంపాలనుకున్న చైత్ర విషయంలో ప్రతాప్ వర్మ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? దీని వెనక ఉన్నది వివేక్ అని చైత్ర తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.